అసలు పీసీఓఎస్ అంటే నీటి బుడగలు ఎందుకు వస్తాయి? కారణాలేంటి? ఐఎమ్ డాక్టర్ శిల్ప, కిడ్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఈరోజు మన టాపిక్ పీసీఓఎస్ అంటే నీటి బుడగలు. ఎక్కడ విన్నా కూడా ఈ మాట చాలా కామన్గా వినిపిస్తుంది. అసలు ఎందుకు వస్తుంది పీసీఓఎస్? ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అయ్యింది? సో పీసీఓఎస్ అనేది హార్మోన్కి సంబంధించిన సమస్య అండి. స్త్రీలలో ఉండాల్సిన మోతాదులో కంటే ఒక హార్మోన్ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రేషియోస్ వేరీ అవ్వటం వల్ల ఈ నీటి బుడగలు అనేవి వస్తాయి. సో ఎందుకు వస్తున్నాయి ఈ నీటి బుడగలు? ఫస్ట్ థింగ్, మనము ఈ నార్మల్ కంటే కూడా ఈ ఓవరీ కానీ హార్మోన్స్ కానీ ఓవర్గా రియాక్ట్ అవ్వటం వల్ల. ఎందుకు? ద మెయిన్ రీజన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం అనమాట. సో ఇప్పుడు కాలంలో ఒకప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్న వయసులో కూడా మనకి ఎప్పుడు ఈ సమస్యలు వినేవాళ్ళం కదా. ఇప్పుడు చిన్న వయసులో కూడా పీసీఓఎస్ సమస్య, పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వటము, ఇటువంటి సమస్యలు వింటున్నాం. కారణం ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్. ఈ కాలంలో పిల్లలకి ఎంతసేపు చదువు. సో ఆటల గురించి కానీ డైలీ అదర్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటివి లేవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 9 దాకా కంటిన్యూస్ స్టడీ అవర్స్, స్కూల్ అవర్స్. సో ఇట్లా ఉండటం వల్ల పిల్లలకి డైలీ ఏదైతే లైఫ్ స్టైల్ యాక్టివిటీ ఉంటుందో, ఫిజికల్ యాక్టివిటీ, అది లేకపోవటం ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకి తీసుకునే ఆహారం. నేను ఎప్పుడు కూడా చెప్తాను నా పేషెంట్స్కి ఏంటంటే, మనం తీసుకునేది విషం అండి ఆహారం అనుకుంటున్నాము అని. ఎందుకు విషం అని మాట నేను అంటున్నాను అంటే, ఎకరాకి మనము ఒకప్పుడు 30 బస్తాలు పండించాల్సిన వారు ఇప్పుడు 70-80 బస్తాలకు పండిస్తున్నాం. ఏ విధంగా పండించగలుగుతున్నాము? పురుగుల మందు. చాలా వీడియోస్ ఉంటాయి దీని గురించి మీరు చూస్తే. సో ఆఖరికి ఫ్రూట్స్ కూడా, ఎనీ ఫ్రూట్స్ దాంట్లోకి రంగులు కొడుతున్నారు. సో లాంగ్ టర్మ్ ఉండటానికి కానీ, తాజాగా ఉండటానికి కానీ దాని మీద చాలా అంటే ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో మోతాదులు దాటి కొడుతున్నారనమాట. సో ఇవన్నీ మనము ఆహారంలో మనం న్యాచురల్ డైట్ ఆకుకూరలను తీసుకుంటుంటాము, హెల్త్కి మంచిదని, కాయగూరలు మంచిదని. ఇన్ఫ్యాక్ట్ మనము తీసుకునేది అంతా కూడా ఏదైతే ఆ పెస్టిసైడ్స్ ఉంటాయో ఆ పెస్టిసైడ్స్ అన్నీ మన కడుపులోకి పోవటం. సో ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం. మూడోది మన స్లీప్ యాక్టివిటీ. సో స్లీప్ యాక్టివిటీ చూసుకుంటే ఒకప్పుడు మనం 7కి 6కి. సో నేచర్ ఏంటి అంటే సూర్యోదయం సూర్యాస్తమం అంటారు. అంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ అనేది అర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చినప్పుడు మనం లేవాలని, సూర్యుడు సన్సెట్ అయిన తర్వాత మనం పడుకోవాలని. దిస్ ఇస్ అ నేచర్స్ ప్రాసెస్. మనం దీన్ని రివర్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నైట్ అంతా మేల్కొని ఉంటాము. సో డే పడుకోవటానికి లేట్గా లేస్తాం, 10 o'clockకి అట్లా. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డైలీ ఏదైతే ఉంటుందో డయర్నల్ యాక్టివిటీ అని ఏదైతే మనకు ఉంటుందో మన బ్రెయిన్లో ఈ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది, ఈ యాక్టివిటీ మిస్ అవుతుంది. సో ఈ చేంజెస్ ఇవన్నీ సో పీసీఓకి రావటానికి ఇవన్నీ కూడా చాలా కారణాలు. ఫోర్త్ థింగ్, ఎక్కువగా మనం వాడే ప్లాస్టిక్ పదార్థాలు. సో ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, మనము టిఫిన్ బాక్స్ ప్లాస్టిక్, వాటర్ బాటిల్ ప్లాస్టిక్, ఇంట్లో సరుకులు ఏది స్టోర్ చేయాలని ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. ఎందుకు? ప్లాస్టిక్ ఈజీ, చీప్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి. బట్ దే ఆర్ వెరీ మోస్ట్ హార్మ్ఫుల్ టు అస్ అనమాట. ఈ మధ్య స్టడీలో ఏంటి అంటే ఆ వాటర్ బాటిల్ తాగే దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోయినాయి అని. సో ఎప్పుడైతే మగవాళ్ళకి టెస్టిస్ని కొన్నిసార్లు బయాప్సీ చేసి టెస్ట్ చేసినప్పుడు ఏదైతే మైక్రో ప్లాస్టిక్స్ ఉందో అది వాటి యొక్క వరి బీజాలకు కూడా వెళ్ళిపోయింది అన్నంత స్టడీ ఉందన్నమాట. సో దీస్ ప్లాస్టిక్స్ ఆర్ కాసింగ్ మోర్ హార్మ్. సో ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్. మనకి ఈ పీసీఓఎస్ రావటానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ.